హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్, అదేవిధంగా టెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి నైన్త్ క్లాస్ లో మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లాంట్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్ కూడా కంప్లీట్ చేసాము. ఈ రోజు మనకి నెక్స్ట్ ప్లాస్మా పొర ద్వారా పదార్థాల రవాణా అనేటటువంటి చాప్టర్ మనం ఎక్కడ తీసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు ఏ విధంగా రవాణా చెందుతున్నాయి అనేటటువంటి ఈ చాప్టర్ తీసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా. అయితే ఇక్కడ చెప్పేటటువంటి టాపిక్ అనేది మనకి తెలంగాణలో ఉన్నటువంటి నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి బయలాజికల్ సైన్స్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మనకి 4వ చాప్టర్ అండి ఇది 4th చాప్టర్ నైన్త్ క్లాస్ సంబంధించినటువంటిది. అయితే ఏపీలో ఉన్నటువంటి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ అనేది వచ్చింది. ఏంటి అంటే నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో మనకి కొత్తగా ఉన్నటువంటి బుక్ లో మాత్రం కేవలం ఒక 3-4 చాప్టర్లు మాత్రమే ఉన్నటువంటిది మనకి కొత్త బుక్ మనకి దొరికిందండి ఇది. కానీ మరి దీనికి మిగిలినటువంటి కంటిన్యూషన్ టాపిక్స్ అనేటటువంటివి ఆ కొత్త బుక్స్ గురించి నాకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదండి. కాబట్టి ఎవరైనా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే దయచేసి కామెంట్ పెట్టండి, లేకపోతే నా నెంబర్ కి దీని గురించి నాకు ఒక డౌట్ ఉంది. మరి బుక్స్ అనేటటువంటివి ఇలాంటి బుక్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే 23-24 సంబంధించినటువంటి బుక్స్ అనేవి మొత్తం ఏపీలో కూడా ఇదే రకమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. కానీ మనకి 25-26 అంటే ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్ లో అదనంగా ఈ బుక్ రావడం జరిగింది. మరి ఇది కలిపి చెప్పాలా, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఎప్పుడు చెప్తున్నారు, దీంట్లో ఎక్కడ చెప్పాలి, దీనికి కంటిన్యూషన్ మిగిలినటువంటి చాప్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి డీటెయిల్స్ అయితే నాకైతే తెలియలేదండి. నేను కేవలం ఈ బుక్ ని ఫాలో అయినప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఒక 3 చాప్టర్లు అయితే చెప్పగలిగాను. కణము, దానికి సంబంధించినటువంటి విధులు, దాని తర్వాత వృక్ష కణజాలాలు, జంతు కణజాలాలకు సంబంధించినటువంటివి ఈ బుక్ లో చెప్పడం జరిగింది. ఇందులో కూడా దాదాపు సేమ్ ఉన్నాయి. కానీ దీని తర్వాత దీంట్లో ఉన్నటువంటి కంటిన్యూషన్ చాప్టర్స్ అనేటటువంటివి దీంట్లో ఏపీలో కొత్త బుక్ అనేది కనిపించలేదు. మళ్ళీ ఓల్డ్ బుక్ సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే మనకి కనిపించింది. సో కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మెసేజ్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ నాకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నాకు మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఈ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ కూడా మరి ఏపీలో ఉన్నటువంటి సిలబస్ లో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ సిలబస్ అనేది ప్రస్తుతం చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ ఏపీకి ఇంకా ఏదో అదనంగా వేరే ఏదైనా బుక్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటిది మళ్ళీ తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి పదార్థాల రవాణా, ప్లాస్మా పొర ద్వారా పదార్థాల రవాణా అనేటటువంటి ఈ టాపిక్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో ప్లాస్మా పొర మనందరికీ బాగా తెలుసు. ప్లాస్మా పొర అనేటటువంటిది ఇంతకుముందు గతంలో కూడా కొన్ని క్లాసులు నేర్చుకోవడం జరిగింది దీని గురించి. మరి ప్లాస్మా పొర అనేది ఏంటి అంటే మనకి కణంలో, వృక్ష కణంలో కానివ్వండి, జంతు కణంలో కానీ ఉండేటటువంటి ఒక పల్సని పొర అని చెప్పాము. ఈ ప్లాస్మా పొర లిపిడ్ ప్రోటీన్ తో తయారవుతుందని చెప్పాము. కణానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని కలగజేస్తుందని చెప్పాము. అది రక్షణ కలగజేస్తుందని చెప్పాము. బయట ఉన్నటువంటి పదార్థాన్ని, కణం లోపల ఉన్నటువంటి పదార్థాన్ని వేరు చేస్తుంది అని కూడా మనం దీని గురించి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ప్లాస్మా పొర అనేది ఒక విచక్షణ స్థరం లాగా పనిచేస్తుందని చెప్పాం. సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ లాగా పనిచేస్తుందని చెప్పాం. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే తన గుండా వెళ్ళడానికి అనుమతినిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కొన్ని పదార్థాలు, అవసరమైనటువంటి పదార్థాలను కణంలోకి పంపిస్తుంది, అవసరం లేనటువంటి పదార్థాలను కణం నుంచి బయటికి పంపిస్తుంది. దీన్ని నేను చెప్తున్నారంటే విచక్షణ స్థరం అని చెప్తారు. సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ప్లాస్మా పొరకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మరి ఈ చాప్టర్ లో మరి ఈ ప్లాస్మా పొర ద్వారా పదార్థాలన్నీ కూడా ఎట్లా రవాణా అవుతాయి అనేటటువంటిది మనం సింపుల్ గా చాలా సింప్లిఫై చేసి ఇక్కడ చెప్తున్నానండి. ఇది జస్ట్ దాదాపు మనకి చాలా సింప్లిఫై చేసి చెప్తాను. మొత్తం కాన్సెప్ట్ మీకు అర్థమైతే బుక్ లో ఉన్నటువంటిది మొత్తం కూడా మనకి ఈజీగా అర్థం అవుతుందండి. ఇవన్నీ కూడా ఈ చాప్టర్ మొత్తం కూడా ఎక్స్పెరిమెంట్ బేస్డ్ లెసన్ ఇది. సో కాబట్టి ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ ని సింప్లిఫై చేసి మీకు చెప్పినట్లయితే మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్ గా మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సంతృప్త చక్కెర ద్రావణం. మరి సంతృప్త చక్కెర ద్రావణం అనేటటువంటి దాని గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సంతృప్త చక్కెర ద్రావణం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాం, 2 గ్లాసులు తీసుకున్నాం, 2 గాజు గ్లాసుల్లో నిండా నీళ్లు తీసుకున్నాం. ఒక గ్లాస్ లో ఏమీ కలపలేదు, కేవలం వాటర్ మాత్రమే. ఇంకో దాంట్లో మనం
ఒక 100 గ్రాములు చక్కెర వేసాం, తిప్పాం, బాగా కరిగిపోయింది. ఇంకొక 100 గ్రాములు వేసాం, కరిగిపోయింది. ఇంకొక 100 గ్రాములు వేసాం, కరిగిపోయింది. కానీ ఒక పావు కేజీ వరకు అది కరిగించుకుందాం అనుకున్నాం. అంతకంటే ఎక్కువ వేస్తే ఆ చక్కెర దాంట్లో అది కరిగిపోకుండా అడుగున అట్లా మనకి ఆ చక్కెర కనిపిస్తూ ఉంటది. అప్పుడు మరి ఎందుకు కరగట్లేదు అంటే ఆ నీరు ఆ చక్కెరను కొంత మేరకు మాత్రమే తనలో కరిగించుకుంటుంది. ఎంతవరకు కరిగించుకుంటుందో అంత మేరకు కరిగించుకొని మిగిలినటువంటి చక్కెరని అట్లాగే అడుగున మిగిలిపోయేటట్లు ఉంచుతుంది. దాన్ని ఏమంటారంటే ఆ స్థితిని సంతృప్త ద్రావణం అంటారు. అంటే ఏంటి, ఆ నీరు చక్కెరతోటి సంతృప్తి చెందింది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఒక బిస్కెట్ ఇచ్చాం, తింటాడు. వాడు సంతృప్తి చెందుతాడా? చెందడు. 2 బిస్కెట్లు ఇచ్చాం, సంతృప్తిని ఇంకా చూస్తాడు. ఒక ప్యాకెట్ ఇచ్చాం, ఇంకా తిని చూస్తున్నాడు. 2 ప్యాకెట్లు ఇచ్చాం, తిన్నాడు. ఒక 5 ప్యాకెట్లు ఇచ్చాం, అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇక నా వల్ల కాదు, నాకు వద్దు అంటాడు వాడు. అంటే ఏంటి, వాడు సాటిస్ఫై అయ్యాడు, అంటే సంతృప్తి చెందాడు. ఎక్కడ కూడా అంతే. ఒక బేకర్ తీసుకుని ఆ బేకర్ లో మనం ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాము, ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేసాం, కలిపాము, 100 గ్రాములు వేసాం, కరిగింది. 200 వేసాం, కరిగించింది. 300 గ్రాములు పంచదార వేసాము, కానీ ఇక అంతకు మించి కరగట్లేదు, దాంట్లో అది మిగిలిపోతుంది అడుగున. ఆ విధంగా మిగిలిపోయినటువంటి పరిస్థితిని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. ఏదైనా కావచ్చు, అది పంచదారతో కావచ్చు, లేకపోతే సాల్ట్ తోటైనా కావచ్చు. కాబట్టి ఈ విధంగా మనం సంతృప్త ద్రావణం ఎట్లా తయారు చేయాలనేది మనకు అర్థమైంది. అంటే ఒక గ్లాసు నీళ్లు, ఒక గ్లాసు సంతృప్త చక్కెర ద్రావణం ఏ విధంగా అనేది మనం ఉంటుందనేది నాకు అర్థమైంది. నీళ్లలో ఏమీ కలపలేదు, ఒక గ్లాసు వాటర్ మాత్రమే కేవలం. ఇంకొక గ్లాస్ తీసుకొని దాంట్లో మనం కరిగే వరకు యాడ్ చేసుకుంటూ పోయి, కరిగిన తర్వాత ఇంకా అదనంగా యాడ్ చేసినప్పటికీ కూడా మనం కలిపినటువంటి చక్కెర కానివ్వండి, ఆ సాల్ట్ కానీ కరగకుండా అడుగున మిగిలిపోయింది. అలాంటి పరిస్థితిని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. పంచదార వేస్తే సంతృప్త చక్కెర ద్రావణం అంటారు, లేకపోతే సాల్ట్ అయితే సంతృప్త ఉప్పు ద్రావణం, సాల్ట్ ద్రావణం అంటారు. ఓకే, మరి ఇప్పుడు ద్రవాభిసరణం. అసలు ద్రవాభిసరణం అనేటటువంటి దాని గురించి మనం చూద్దాం. అంటే ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు అనేవి రవాణా చెందడానికి కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఆస్మాసిస్ అంటారు, ద్రవాభిసరణం అంటారు. మరి ద్రవాభిసరణం అంటే ఏంటంటే పదార్థాలు అనేవి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి ఒక విచక్షణ స్వరం ద్వారా రవాణా అవటాన్ని ఏమంటారంటే ద్రవాభిసరణం అంటారు. అంటే ద్రవాభిసరణం జరగాలంటే 2 కండిషన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే 2 వేరు గాఢతలు కలిగిన పదార్థాలు ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ 2 వేరు గాఢతలు కలిగిన పదార్థాన్ని వేరు చేస్తూ ఒక విచక్షణ స్థరం లాంటిది, ప్లాస్మా పొర లాంటిది ఉండాలి. సో ఈ 2 కండిషన్స్, ఈ 2 కండిషన్లు ఉన్నప్పుడు నీరు ఎటు నుంచి ఎడిపోతుంది అనేది మనం గమనిద్దాం. తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి పోతుంది నీరు. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి వాటర్ మాలిక్యూల్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. దేని ద్వారా అంటే త్రూ ప్లాస్మా మెంబ్రేన్. సో ఇది కాన్సెప్ట్ అండి. ఇది తెలిస్తే మనకి ఈ చాప్టర్ మొత్తం వచ్చినట్లే. 2 వేరు గాఢతలు కలిగినటువంటి పదార్థాలు ఉంటాయి. ఒకటి తక్కువ గాఢత కలిగింది, ఇంకోటి ఎక్కువ గాఢత కలిగింది. తక్కువ గాఢత కలిగిన దాన్ని, ఎక్కువ గాఢత కలిగిన దాన్ని మధ్యలో ఒక ప్లాస్మా పొర లాంటి ఒక విచక్షణ స్థానంతో మనం వేరు చేసినప్పుడు నీటి అణువులు అనేవి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి వెళతాయి. దేని ద్వారా అంటే మనం మధ్యలో ఉంచినటువంటి ఆ ప్లాస్మా పొర ద్వారా వెళ్తున్నాయి. సో దీన్ని ఏమంటారంటే ద్రవాభిసరణం అంటారు. గుర్తుపెట్టుకోండి, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత, ఇది ద్రవాభిసరణం. మన అందరికీ తెలుసు వ్యాపనం, డిఫ్యూజన్ తెలుసు. వ్యాపనం అంటే ఏంటి అంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి, అది మనకి తెలుసు. దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటు బాటిల్ ఉందండి, ఆ సెంటు బాటిల్ నిండా కూడా మనకి సెంటు ఉంది. మూత పెడితే మనకు వాసన రాదు. ఎప్పుడైతే మూత వేస్తామో మరి ఆ సెంటు లోపల ఉన్నటువంటి సెంటు మాలిక్యూల్స్ గాఢత ఎక్కువగా ఉంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మూత తీయగానే ఎక్కువ గాఢత నుంచి గదిలో ఏమి సెంటు మాలిక్యూల్స్ లేవు కాబట్టి గదిలోకి వస్తుంది. అంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతలోకి ఆ సెంటు అణువులు అనేవి వచ్చాయి. సో ఇది మనకి కాన్సెప్ట్. అంటే వ్యాపనం లేకపోతే డిఫ్యూజన్ అనేది ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి అణువులు వెళ్తాయి. తర్వాత మరి ద్రవాభిసరణం, ఆస్మాసిస్ అంటే తక్కువ గాఢత నుంచి, దానికి రివర్స్, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి. దేని ద్వారా అంటే ఒక ప్లాస్మా పొర ద్వారా. ఇది మనకి కాన్సెప్ట్. చూడండి, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు అనేవి వెళ్తాయి. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి త్రూ ఏంటి అంటే సెమీ పెరిమియబుల్ మెంబ్రేన్, ఒక ప్లాస్మా పొర ద్వారా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు అనేవి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తాయంటే 2 గాఢతలు సమానం అయ్యే వరకు వెళ్తాయి. ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు జరిగిందంటే ఈ తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి వెళ్ళటం జరుగుతుంది. మరి వెళ్ళినప్పుడు ఏమైందంటే దీని గాఢత ఆటోమేటిక్ గా తగ్గిపోయింది కదా. సో కాబట్టి 2 గాఢతలు సమానం అయినాక ఆ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. ఇది వ్యాపనం చెప్పాం. వ్యాపనంలో ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వ్యాపనం అనేది జరిగింది. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి మాలిక్యూల్స్ అనేవి వెళ్ళటం జరుగుతుంది. అది
మనకి లిక్విడ్స్ లో జరిగిద్ది, గ్యాసెస్ లో జరిగిద్ది వ్యాపనం అనేది. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి ఈ ద్రవాభిసరణం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు అనేవి ఏ విధంగా రవాణా చెందుతున్నాయి అనేటటువంటిది మనం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకుందామండి. సో చూడండి, ఇక్కడ మనకి ముందుగా ఏంటి అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాం. ముందుగా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో మనం ఏం చేయాలంటే ఒక కిస్మిస్ వేయాలి. అంటే మనకి రెజిన్ అంటారు కదా, ఎండిపోయినటువంటి ద్రాక్ష లేకపోతే కిస్మిస్ ఉంటది, ముడతలు ముడతలుగా ఎండిపోయి ఉంటాయి, మనకి ఎండు ద్రాక్ష అంటారు కదా. ఆ ఎండు ద్రాక్షని నీళ్లలో వేసాను. నీళ్లలో వేసిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మనం పరిశీలిస్తే ఏమవుతుంది, నీళ్లలో వేసినటువంటి ఆ కిస్మిస్ కానివ్వండి, రెజిన్ కానీ అది ఉబ్బిపోయి బాగా బుడగలాగా కనిపిస్తూ ఉంటది. మీరు చూడండి, ఇట్లా బాగా ఉబ్బినటువంటి నిర్మాణం కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ లో వేసినప్పుడు అది ముడతలు ముడతలుగా ఎండిపోయినటువంటి ఆ కిస్మిస్ తర్వాత ఏమైంది, 2 గంటల తర్వాత చూస్తే మనకి ఇది ఉబ్బినట్లు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ ద్రవాభిసరణ అనేది జరిగింది. అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి నీటి గాఢత తక్కువగా ఉంది, వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది. మరి తర్వాత దాంట్లో వేసినటువంటి కిస్మిస్ ఏదైతే ఉందో, కిస్మిస్ లో ఉన్నటువంటి నీటి అణువులలో ఉన్నటువంటి దాంట్లో రకరకాలైనటువంటి గ్లూకోజ్ కానివ్వండి, షుగర్స్, చక్కెర పదార్థాలు, ఇవన్నీ పోషకాలు ఉండటం వల్ల ఆ కిస్మిస్ యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక చూడండి, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు వెళ్ళాయి. దేని ద్వారా అంటే ఆ కిస్మిస్ ఉన్నటువంటి పైన ఒక పొట్టులాగా ఉంటది కదా, అదే ప్లాస్మా పొర. సో ఈ ప్లాస్మా పొర ద్వారా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి నీటి అణువులు అనేవి ప్రయాణం చేయడం జరిగింది, అందుకనే ఉబ్బింది. సో కాబట్టి మనకి ఇక్కడ నీటిలో కిస్మిస్ వేసినప్పుడు ఉబ్బడానికి కారణం ఏంటి అంటే ద్రవాభిసరణం. ఏం జరిగింది అంటే నీరు యొక్క గాఢత తక్కువగా ఉంది, దాని లోపల ఉన్నటువంటి వేసినటువంటి ఆ కిస్మిస్ యొక్క గాఢత ఎక్కువగా ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి ఆ కిస్మిస్ పైన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో పొట్టు, దాని ద్వారా లోపలికి వెళ్ళింది, అందుకని ఇది ఉబ్బింది. మరి ఇప్పుడు నీళ్లు బయట నుంచి లోపలికి పోయా, లోపల నుంచి బయటకు వచ్చాయంటే బేకర్ లో ఉన్నటువంటి నీళ్లు ఆ కిస్మిస్ లోపలికి వెళ్ళాయి కాబట్టి అదేంటి అంటే అంతర ద్రవాభిసరణం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అంతర ద్రవాభిసరణం. దాన్నే ఎండో ఆస్మాసిస్ అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎండో ఆస్మాసిస్ లేకపోతే అంతర ద్రవాభిసరణం అంటారు. నెక్స్ట్ ఇదే ప్రయోగాన్ని మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే రివర్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఇక చూడండి, ఇక్కడ ఒక బేకర్ లో సంతృప్త చక్కెర ద్రావణం తయారు చేశాను. అంటే ఇది బాగా ఒక బేకర్ లో నీళ్లు తీసుకొని దాని నిండా బాగా పంచదార చక్కెర వేసి బాగా కరిగించి సంతృప్త ద్రావణం తయారు చేశాను. ఈ తయారు చేసినటువంటి సంతృప్త ద్రావణంలో ఒక ద్రాక్ష పండు వేశారు. అంటే పచ్చి ద్రాక్ష వేయొచ్చు, లేకపోతే ఇంతకు ముందు తయారు చేసినటువంటి ఉబ్బినటువంటి ద్రాక్షను కూడా వేయొచ్చు. వేసాం. ఇట్లా వేసిన తర్వాత 1 గంట తర్వాత మనం పరిశీలిస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా మనం వేసినటువంటి ద్రాక్ష పండు, నిండుగా ఉన్నటువంటి ద్రాక్ష పండు ముడతలు వచ్చింది. ఇక్కడ మరి ఎందుకు ముడతలు వచ్చింది అంటే చూడండి, మనకి ఏమి లేదంటే ఇక్కడ కాన్సెప్ట్ జస్ట్ ఎటు నుంచి ఎడిపోతుందని తెలిస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఎందుకు ముడిసిపోయింది అంటే ఇక్కడ చూడండి, బేకర్ లో ఉన్నటువంటిది సంతృప్త చక్కెర ద్రావణం, దాని గాఢత ఎక్కువ ఉంది. మరి దానిలో ఉన్నటువంటి కిస్మిస్ కానివ్వండి, అంటే ఉబ్బినటువంటి ద్రాక్ష పండు యొక్క గాఢత తక్కువగా ఉంది. మరి ఏమైంది, ఆటోమేటిక్ గా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు వచ్చింది. మరి ద్రాక్షలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా బయట ఉన్నటువంటి చక్కెర ద్రావణాలకు రావడం వల్ల ఏమైందంటే ఆ ద్రాక్ష పండు మొత్తం ష్రింక్ అయిపోయి ముడతలుగా మారింది. మరి నీరు లోపలికి పోయిందా బయటకు వచ్చిందంటే ద్రాక్ష పండులో ఉన్న నీరు బయటకు వచ్చింది. కాబట్టి అదేంటి అంటే బాహ్య ద్రవాభిసరణ, ఎగ్జో ఆస్మాసిస్. ఇక్కడ లోపలికి పోయింది కాబట్టి ఎండో ఆస్మాసిస్, అంతర ద్రవాభిసరణం. బయటకు వస్తే ఎగ్జో ఆస్మాసిస్, బాహ్య ద్రవాభిసరణం. సో ఇదేనండి కాన్సెప్ట్, మనకి చాలా ఈజీగా ఉంటది. అంతర ద్రవాభిసరణ అంటే, బాహ్య ద్రవాభిసరణం అంటే ఏమి ఉండదు. ఆ గాఢత తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలకు పోద్ది. చూడండి, సంతృప్త ద్రావణానికి గాఢత ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంతృప్త ద్రావణానికి బాగా గాఢత ఎక్కువ ఉంటుంది, నీటికి గాఢత తక్కువ ఉంటుంది. కాబట్టి నీటిలో నుంచి సంతృప్త గాఢతలో ద్రావణంలోకి పోద్ది. తర్వాత నీరు తర్వాత కిస్మిస్ తీసుకుంటే కిస్మిస్ లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కెరలో దాని గాఢత ఎక్కువ ఉంటుంది, నీటి గాఢత తక్కువ ఉంటుంది. అప్పుడు నీటి నుంచి ఆ కిస్మిస్ లోకి నీరు వెళ్ళింది. సో ఇది మనకి కాన్సెప్ట్ అండి, ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు మనకి కూరగాయలు ఉంటాయి. మరి కూరగాయలు తాజాగా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద తడిగా ఉన్నటువంటి క్లాత్ కప్పుతారు, లేకపోతే గోనె సంచులు కప్పుతూ ఉంటారు. అవి ఎందుకు తాజాగా ఉంటాయంటే మరి ఆ కూరగాయల లోపల ఉన్నటువంటి ఆకుకూరలు కానీ కూరగాయల్లో ఉన్నటువంటి గాఢత ఎక్కువ ఉంటది కాబట్టి, బయట ఉన్నటువంటి నీటి గాఢత తక్కువ కాబట్టి బయట నుంచి లోపలికి ఆటోమేటిక్ గా ఈ ద్రవాభిసరణ ద్వారా నీరు వెళ్ళటం వల్ల ఏంటంటే తాజాగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది
బాహ్య ద్రవాభిసరణం ఎగ్జో ఆస్మాసిస్. నెక్స్ట్ బంగాళదుంప. సో బంగాళదుంప తోటి కూడా మనం ఆస్మాసిస్ ప్రయోగం చేయొచ్చు అండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటది. దీనిలాగే దీంట్లో మనకి కాన్సెప్ట్ మనకి అంతే, సేమ్ అంతే. ఆస్మాసిస్ అంటే తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి. దేని ద్వారా అంటే త్రూ ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా పొర ద్వారా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు రవాణా చెందడమే ప్లాస్మా. మనకి ఏంటంటే ద్రవాభిసరణం ఆస్మాసిస్ అని చెప్పాం. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక పెట్రీ డిష్ తీసుకున్నాం. పెట్రీ డిష్ లో నీళ్లు తీసుకుంటున్నామండి. కేవలం ట్యాప్ వాటర్ కానీ కుళాయి నీళ్లు కానీ మనం తీసుకుంటాం. పెట్రీ డిష్ ఇది, నీళ్లు ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఏం చేస్తామంటే ఒక బంగాళదుంపని ఒక తొట్టి ఆకారంలో కత్తిరించి పొట్టి గీరేసి ఒక తొట్టిలాగా తయారు చేసి ఆ తొట్టిలో చక్కెర ద్రావణాన్ని పోస్తాను. సంతృప్త చక్కెర ద్రావణం పోసాము, దాని గాఢత ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే బాగా నిండుగా పోయకుండా కొంచెం గ్యాప్ ఉంచి పోసి అక్కడ ఎక్కడ వరకు దాని అంచు ఉందో, పైన టాప్ మార్జిన్ ఉందో అక్కడ ఒక గుండు పిన్ను గుచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ గుండు పిన్ను గుచ్చారు. గుండు పిన్ను గుచ్చిన తర్వాత కదలకుండా ఒక 4-5 గంటలు అట్లా ఉంచితే ఏమవుతుందంటే మనకి ఆ పెట్రీ డిష్ లో ఉన్నటువంటి నీటిలో పెట్టినటువంటి బంగాళదుంప తొట్టి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి చక్కెర ద్రావణంలో కూర్చున్నటువంటి ఆ గుండు పిన్ను లెవెల్ ని ఆ సంతృప్త ద్రావణం దాటి పైకి వచ్చి పొరిలిపోయి పెట్రీ డిష్ లోకి వస్తాను నీళ్లు. ఓకే, మరి ఇది ఎందుకు జరిగింది ఇక్కడ అంటే ఇది పొరిలిపోయి నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ ఏం జరిగింది చూడండి, పెట్రీ డిష్ లో ఉన్నటువంటి నీటికి గాఢత తక్కువగా ఉంది. తర్వాత ఈ బంగాళదుంప గిన్నెలో ఉన్నటువంటి చక్కెర ద్రావణం గాఢత ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ బంగాళదుంప నుంచి నీటి అణువులు పెట్రీ డిష్ లో నుంచి ఆ బంగాళదుంపలోకి వచ్చాయి. కాబట్టి మనకి ఏమైంది, అంతర్ద్రవాభిసరణం లాగా ఇక్కడ ద్రవాభిసరణం జరిగింది. అందుకని ఇది ఏమైంది అంటే పొంగిపోయింది. ఓకే, తర్వాత దీన్ని రివర్స్ చేసి కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే ఇక్కడ ఇంతకు ముందు ప్రయోగంలో కింద ఉన్నటువంటి పెట్రీ డిష్ లో మనం ఏం చేసాం, వాటర్ తీసుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సంతృప్త చక్కెర ద్రావణాన్ని కింద ఉన్న పెట్రీ డిష్ లో తీసుకుంటున్నాం. తర్వాత బంగాళదుంపలో ఏం చేస్తున్నామంటే చక్కెర ద్రావణం కాకుండా నీళ్లు తీసుకుంటున్నాం. నీళ్లు తీసుకుని దానికి ఒక పైన టాప్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ గుండు పిన్ను గుచ్చుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో పెట్టిన తర్వాత 1 గంట తర్వాత చూస్తే బంగాళదుంపలో ఉన్నటువంటి నీటి మట్టం ఎక్కడైతే ఉందో ఆ మట్టం అనేది డౌన్ అయిపోయింది, కిందకి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, మరి దీంట్లో బంగాళదుంప తొట్టిలో తీసుకున్నది కేవలం నీళ్లే, బయట ఉన్న పెట్రీ డిష్ లో ఉన్నది చక్కెర ద్రావణం. కాబట్టి నీటిలో నుంచి నీటి అణువులు అనేవి కింద ఉన్న పెట్రీ డిష్ లో ఉన్న చక్కెర ద్రావణాలకు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోయాయి. ఇది బాహ్య ద్రవాభిసరణం. ఓకే, ఓకే చూడండి, పెట్రీ డిష్ లో నీరుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ సందర్భం, ఫస్ట్ సిచ్యువేషన్ లో పెట్రీ డిష్ లో నీళ్లు ఉంది, బంగాళదుంపలో చక్కెర ద్రావణం ఉంది. కాబట్టి ఏమైంది, పెట్రీ డిష్ లో నీరు బంగాళదుంపలోకి పోయింది. ఇదేంటి అంటే ఎండో ఆస్మాసిస్, అంతర ద్రవాభిసరణం అన్న. నెక్స్ట్ రెండో సిచ్యువేషన్ లో ఏంటి, పెట్రీ డిష్ లో రివర్స్ చేసింది. పెట్రీ డిష్ లోనే చక్కెర ద్రావణం తీసుకొని తర్వాత దాంట్లో బంగాళదుంపలో నీళ్లు తీసుకున్నాం. ఒక 2-3 గంటల తర్వాత ఏమైంది, బంగాళదుంపలో గాఢత తక్కువ ఉంది కాబట్టి నీటి గాఢత బంగాళదుంప నుంచి బయట ఉన్నటువంటి పెట్రీ డిష్ లోకి నీళ్లు అనేవి రావటం జరిగింది. అంటే బయటకు వచ్చాయి కాబట్టి ఇది ఎగ్జో ఆస్మాసిస్, బాహ్య ద్రవాభిసరణం అంటారు. సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎట్లా చెప్పొచ్చు. మనం పారగమ్యత అంటే ఏంటి అంటే ప్లాస్మా పొర ద్వారా పదార్థాలని అనుమతించడాన్ని పారగమ్యత అంటారు. అంటే ప్లాస్మా పొర ద్వారా పదార్థాన్ని తన నుంచి అనుమతి చేయటాన్ని ఒక ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి అనుమతించడాన్ని ఏమంటారంటే పారగమ్యత అంటారు. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఈ బంగాళదుంప అనేటటువంటి కణాలు అనేవి ప్లాస్మా పొరలాగా పనిచేసి పారగమ్యతను కలిగి ఉండి పదార్థాలని అణువుల్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి అనుమతించాయి. ఏంటంటే పెట్రీ డిష్ నుంచి బంగాళదుంపకు కానివ్వండి, బంగాళదుంప నుంచి పెట్రీ డిష్ కానీ అనుమతించడం జరిగింది. దీన్ని పారగమ్యత, పెర్మియబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. పదార్థాలని తమ గుండా ప్రయాణించడాన్ని అనుమతిస్తే దాన్ని పారగమ్యత అంటారు. వరణాత్మక పారగమ్యత అంటే సెలెక్టివ్లీ పెర్మియబిలిటీ, అంటే తన నుంచి పదార్థాన్ని అనుమతించింది, అది పారగమ్యత. కానీ వాటిలో కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తే దాన్ని ఏమంటారంటే సెలెక్టివ్లీ పెర్మియబిలిటీ, వరణాత్మక పారగమ్యత అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమా థియేటర్ ఉంది. సినిమా థియేటర్ లోకి టికెట్ లేకుండా ఎవరైనా పోవచ్చు అంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్తారు, అది వరణాత్మక. అది మామూలుగా పారగమ్యత అని చెబుతాం. అట్లా కాకుండా వరణాత్మక పారగమ్యత అంటే ఎవరి దగ్గర అయితే టికెట్ ఉందో ఆ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం చూసి లోపలికి పంపిస్తే దాన్ని సెలెక్టివ్లీ పెర్మియబిలిటీ అంటారు, వరణాత్మక పారగమ్యత. ఇక్కడ కూడా అంతే, ప్లాస్మా పొర ఏ పదార్థాన్ని లోపలికి పంపిస్తే దాన్ని పారగమ్యత అంటారు. కేవలం కొన్నిటిని మాత్రమే లోపలికి పంపిస్తే దాన్ని సెలెక్టివ్లీ పెర్మియబిలిటీ లేకపోతే వరణాత్మక పారగమ్యత అంటారు. నెక్స్ట్ కోడిగుడ్డుతో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అంటే సేమ్ ఇదే రకమైనటువంటి ప్రొసీజర్, చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే ముందుగా ఒక కోడిగుడ్డులో ఉన్నటువంటి
మనం బాయిల్ చేసిన కోడిగుడ్డుకి పెంకు తీసేస్తే పలసని ప్లాస్మా పొర ఉంటుంది. మరి ఆ ప్లాస్మా పొర అనేటటువంటి దాన్ని మనం జాగ్రత్తగా బయట తీయాలంటే బాయిల్ చేస్తే మనకి రాదు. కాబట్టి ఒక బ్యాగ్ లాగా పౌచ్ లాగా తీయాలి. కాబట్టి ఆ పచ్చిగా ఉన్నటువంటి కోడిగుడ్డుని ఒక డైల్యూట్ HCl లో వేసినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్నటువంటి షెల్ కాల్షియం కార్బోనేట్ పెంక్ అనేది కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మనం దానికి ఒక చిన్న రంధ్రాన్ని చేసి లోపల ఉన్నటువంటి సొన మొత్తం బయటికి తీసి దాంట్లో కొన్ని వాటర్ పోసి క్లీన్ చేసి ఒక సంచి లాగా తయారు చేయాలి, ఒక పౌచ్ లాగా. ఇది తయారు చేసిన తర్వాత ఆ పౌచ్ ని ఏం చేస్తామంటే అవి చూడండి, ఇవి ఇక్కడ చేసాం మనం దీన్ని. అంటే ఆ కోడిగుడ్డుతో తయారైనటువంటి ప్లాస్మా పొర ఎట్లా వచ్చిందంటే కోడిగుడ్డుని తీసుకున్నాం, HCl ఉన్నటువంటి ఒక బేకర్ లో వేసాము, ఒక 5-6 గంటలు 10 గంటలు ఉంచిన తర్వాత పెంకు మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత పైన ప్లాస్మా పొర లోపల సొన ఉన్నటువంటిది కనిపిస్తుంది. దీనికి ఒక పెన్ను తోటి రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి సొన మొత్తం బయటికి తీసేస్తే మనకి ఒక పౌచ్ లాంటి తయారైతే దాన్ని క్లీన్ చేసి మనం ఒక బ్యాగ్ లాగా తయారు చేసాం, ఒక పౌచ్ లాగా సంచి లాగా తయారు చేసాం. ఇప్పుడు దీంతో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే ఎక్స్పెరిమెంట్ చూడండి. ఫస్ట్ ఆ ప్లాస్మా పొర పౌచ్ ఏదైతే ఉందో కోడిగుడ్డు ప్లాస్మా పొర ఉన్నటువంటి పౌచ్ లో చక్కెర ద్రావణం పోసాం, సంతృప్త చక్కెర ద్రావణం పోసాం. చాలా ఈజీగా ఉంటుందండి, మనకి కాన్సెప్ట్ మనకి తెలిసింది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ ఈ పౌచ్ లో కోడిగుడ్డు పొరతో తయారు చేసినటువంటి ప్లాస్మా పొరతో తయారు చేసినటువంటి పౌచ్ లో ఏం చేశానంటే చక్కెర ద్రావణం తీసుకున్నాను. ఈ చక్కెర ద్రావణాన్ని తీసుకొని నీరు ఉన్నటువంటి బీకర్ లో దాన్ని వేలాడి తీసాం. మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ పౌచ్ లో ఉన్నటువంటి చక్కెర ద్రావణం కొంచెం తక్కువగా తీసుకుంటాం. ముడతలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్కువగా ఉన్నటువంటి సంతృప్త చక్కెర ద్రావణాన్ని ఈ ప్లాస్మా బ్యాగ్ లాంటి దాంట్లో తీసుకొని దీనికి దారం కట్టేసి దాంట్లో పెడతాం. 4-5 గంటల తర్వాత చూస్తే ఏమైందంటే అది ఉబ్బిద్ది. ఆ కోడిగుడ్డు పొరతో తయారు చేసినటువంటి ప్లాస్మా పొరతో చేసినటువంటి పౌచ్ ఏదైతే ఉందో అది ఉబ్బుతుంది. ఎందుకు ఉబ్బింది అంటే ఇదేంటి ఆస్మాసిస్, అంటే తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి. బేకర్ లో నీటికి గాఢత తక్కువగా ఉంది, పౌచ్ లో ఉన్న చక్కెరకి గాఢత ఎక్కువ ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ బయట ఉన్నటువంటి బేకర్ లో ఉన్న నీరు తక్కువ గాఢత నుంచి పౌచ్ లో ఉన్నటువంటి చక్కెర ద్రావణ గాఢత ఎక్కువగా ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళింది, అది ఉబ్బింది. కాబట్టి ఇది ఎండో ఆస్మాసిస్, అంతర ద్రవాభిసరణం. నెక్స్ట్ ఎగ్జో ఆస్మాసిస్, దీనికి మళ్ళీ రివర్స్, ఇంతకు ముందు చేసేది రివర్స్ లో చేస్తున్నాం. ఏంటి అంటే చూడండి, ఇక్కడ పౌచ్ లో కోడిగుడ్డు పొరతో తయారు చేసినటువంటి పౌచ్ లో ఏం చేస్తామంటే మనం కేవలం వాటర్ మాత్రమే తీసుకున్నాం, నీళ్లు. బయట ఉన్నటువంటి బేకర్ లో చక్కెర ద్రావణం, సంతృప్త చక్కెర ద్రావణం తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ అదే రకంగా పౌచ్ తయారు చేసి నీరున్నటువంటి ఆ ప్లాస్మా పొరతోటి తయారు చేసినటువంటి పౌచ్ ని బేకర్ లో సంతృప్త ద్రావణం ఉన్నటువంటి నీటిలో ఉంచిన తర్వాత 4-5 గంటల తర్వాత పరిశీలిస్తే ఏమైంది అంటే ఆ బ్యాగ్ లాగా ఉన్నటువంటి ఆ ప్లాస్మా పొర మొత్తం ముడుచుకుపోయి షింక్ అయిపోయి అట్లా మనకు కనిపించింది. మరి ఇట్లా ఎందుకు తయారైంది అంటే అది దాంట్లో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది అంటే బయట ఉన్నటువంటి బేకర్ లో చక్కెర ద్రావణం ఉంది కదా, దాని గాఢత ఎక్కువగా ఉంది కదా. మరి ఆ కోడిగుడ్డు పొరతో తయారు చేసిన ప్లాస్మా పొరతో చేసినటువంటి పౌచ్ లో నీళ్లు మాత్రమే ఉన్నాయి, నీటికి గాఢత తక్కువగా ఉంది. కాబట్టి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి బయట ఉన్నటువంటి బేకర్ లోకి నీరు వచ్చింది కాబట్టి అది మొత్తం ముడుచుకుపోయింది. సో దీన్ని ఏమన్నారంటే బాహ్య ద్రవాభిసరణం అంటారు. బయటకు వస్తే బాహ్య ద్రవాభిసరణం, లోపలికి వస్తే అంతర ద్రవాభిసరణం, ఎండో ఆస్మాసిస్, ఎగ్జో ఆస్మాసిస్. సో ఇది పాక్షిక పారగమ్యత లేకపోతే సెమీ పెరిమిబిలిటీ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే పాక్షిక పారగమ్యత అంటే ఏంటి అంటే ఒక ద్రావణం, అంటే ద్రావితం అనే పదాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ద్రావణం అంటే నీరు, ఆ నీటిలో ఏదైనా పదార్థం కరిగించినట్లయితే దాన్ని ద్రావితం అంటారు. ఇప్పుడు గ్లాస్ లో ఉన్నటువంటి నీరు ద్రావణం, ఆ దాంట్లో మనం పంచదార వేసి కరిగించాం, అది ద్రావితం. కరిగేది ఏది అంటే ద్రావితం, కరిగించుకునేది ద్రావణం, నీరు ద్రావణం. ఓకేనా. తర్వాత దాంట్లో మనకి కలిపి కరిగించుకునేది ఏది, కరిగిపోయేది ఏది అంటే ద్రావితం. కాబట్టి ద్రావితం ఉన్నటువంటి వాటిలో కేవలం ఆ నీటిని మాత్రమే అది తన నుంచి రవాణా చేయనిస్తుంది. దాన్ని ఏమంటారంటే పాక్షిక పారగమ్యత అంటారు. దాన్ని ఏమంటారంటే పాక్షిక పారగమ్యత అంటారు. అంటే ద్రావితం ఉన్నప్పటికీ కేవలం ద్రావణాన్ని మాత్రమే, నీటిని మాత్రమే తమ నుంచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే పాక్షిక పారగమ్యత, సెమీ పెరిమిబిలిటీ అంటారు. ఇప్పుడు నీటిలో చక్కెర ద్రావణం వేసినప్పుడు ఆ చక్కెర ద్రావణంలో నీటిని మాత్రమే తమ నుంచి లాగించుకుంటది, కానీ ఆ చక్కెరని లోపలికి రానివ్వదు. కాబట్టి దీన్ని ఏంటంటే ద్రావణం మాత్రమే లోపలికి వస్తుంది కానీ ద్రావితమైనటువంటి చక్కెర అణువుని రానివ్వదు. దాన్ని పాక్షిక పారగమ్యత, సెమీ పెరిమిబిలిటీ అంటారు. సో దీన్ని మనకు ప్రయోగపూర్వకంగా చేయొచ్చు అండి. దీనికి ఏంటి అంటే మనం ముందుగా ఒక గ్లాసు ఫెన్నెల్ తీసుకుంటాం. గ్లాసు ఫెన్నెల్ తీసుకుని దాంట్లో ఒక ఫిల్టర్ పేపర్
కోన్ షేప్ లో ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టినాం. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక బేకర్ లో పెట్టేసి దాన్ని అట్లా ఉంచాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకొక బేకర్ తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకుంటాము, నీళ్లలో కొంచెం పంచదార కలిపి కరిగిస్తాం, కరిగిపోయింది. తర్వాత ఇంకొంచెం అయోడిన్ వేసాం, దాంట్లో అయోడిన్ వేస్తే అది కూడా కరిగిపోయింది. తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసాం. తర్వాత ఇప్పుడు మొత్తాన్ని మిశ్రమం తయారు చేసి కలిపిన తర్వాత ఈ బేకర్ లో ఉన్నటువంటి ఆ ఫిల్టర్ పేపర్ నుంచి మనం వడపోసినప్పుడు కిందకి ఏమేమి వస్తాయో చూద్దాం. మనం నీరు కిందకు వచ్చింది, తర్వాత ఆ నీటిలో కరిగిన చక్కెర కిందకు వచ్చింది, దాంట్లో వేసినటువంటి అయోడిన్ కిందకి వచ్చింది. కానీ ఆ పిండి ఏదైతే ఉందో గోధుమ పిండి మాత్రం ఆ ఫిల్టర్ పేపర్ నుంచి కిందకి రాల. అంటే ఏంటి, కొన్నింటిని మాత్రమే అక్కడ రానివ్వగలిగింది. అర్థమవుతుందా? కాబట్టి పాక్షిక పారగమ్యత అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్లాస్మా పొర ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది ఈ ప్రయోగం ద్వారా చెప్పవచ్చు. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే తమ గుండా అనుమతించి మరి కొన్ని పదార్థాలని అనుమతించలేదు ఇక్కడ. అంటే నీటిలో కరిగినటువంటి చక్కెర, తర్వాత దాంట్లో కరిగినటువంటి అయోడిన్ ని కిందకి ఎలవ్ చేసింది, కానీ ఆ పిండిని మాత్రం అది ఆ ఫిల్టర్ పేపర్ ఆపటం జరిగింది. దీన్ని మనకి ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు ఎట్లా రవాణా చెందుతున్నాయి అనేది సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పొచ్చు. నెక్స్ట్ వ్యాపనం అని చెప్పాం. మరి వ్యాపనం అంటే ఏంటి? ఆస్మాసిస్ అని చెప్పాం. అధిక గాఢత నుంచి తక్కువ గాఢతకి అని చెప్పాం. సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే దాంట్లో సెంటు అణువులు బయటికి రావటం, అగరబత్తి వెలిగించినప్పుడు దాంట్లో వాసన గదిమత్తి మొత్తం రావటం, ఏదైనా గ్యాస్ సిలిండర్ ఓపెన్ అయినప్పుడు మొత్తం బయటికి మొత్తం రావటం. సో ఇట్లాంటివి మనకి ఆస్మాసిస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. తర్వాత ద్రావణాలు తీసుకున్నట్లయితే KMnO4 పొటాషియం పరమాంగనేట్ కానివ్వండి, లేకపోతే కాపర్ సల్ఫేట్ కానీ నీళ్ళల్లో వేయగానే మొత్తం అవి ఒక క్లౌడ్ లాగా స్ప్రెడ్ అయిపోద్ది. అది ఏంటి అంటే వ్యాపనం. తర్వాత సిర, నీళ్లలో ఇంకు వేసినప్పుడు కానివ్వండి, నీళ్లలో ఒక కాఫీ పొడిని ఒక చిన్న బాల్ లాగా చేసి నీళ్లలో వేయగానే వెంటనే నిదానంగా అది కరిగిపోయి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఇది ఏంటి అంటే వ్యాపనం. సో ఇది దీనికి సంబంధించింది. మరి ఈ ద్రవాభిసరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విధులు ఏంటి అంటే వేర్లు నీటిని పీల్చుకుంటా ఉంటాయి. వేర్లు నీటిని పీల్చుకునేటటువంటి ప్రాసెస్ ఏది అంటే ద్రవాభిసరణం. నెక్స్ట్ రక్తంలో ఉన్నటువంటి మలినాల్ని వడపోసేటటువంటి పద్ధతి ఏది అంటే ద్రవాభిసరణ. అంటే ఇప్పుడు చూడండి, మనకి కృత్రిమ రక్తాన్ని వడపోసేటప్పుడు డయాలసిస్ ప్రాసెస్ లో రక్తాన్ని వడపోస్తూ ఉంటారు. మరి వడపోసేటప్పుడు ఏంటి అంటే లోపల డైలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాని గాఢత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఉన్నటువంటి గాఢత తక్కువ ఉండటం వల్ల మలినాలు ఆటోమేటిక్ గా ఆ సెలోపిన్ ట్యూబ్ లోంచి కింద ఉన్నటువంటి డైలైజింగ్ ద్రావణాలకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అది కూడా మనకి మలినాలు వడపోసేటటువంటి ప్రక్రియ రక్తంలో ఉన్నటువంటిది. నెక్స్ట్ శరీరంలో ఉన్నటువంటి నీరు లవణాలు శోషించుకోవటం అనేది కూడా మనకి ఈ ద్రవాభిసరణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రాహం అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఒక వాయు వ్యాపన నియమాన్ని చెప్పడం జరిగింది. గ్రాహము వాయు వ్యాపన నియమాన్ని చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే కరిగిన పదార్థాలు కరగని పదార్థాల కంటే తొందరగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి అంట, ఎక్కువగా వ్యాపనం చెందుతున్నాయి అని చెప్తున్నాడు. మరి దాంట్లో ఏమీ ఉండదు, మనకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తీసుకున్నాం, నీళ్లలో మనం ఏదైనా కరిగే పదార్థం పంచదార వేసినాం, ఒక రాయి వేసింది, దాంట్లో ఏది తొందరగా కరిగిపోద్ది, ఏది తొందరగా దాంట్లో మొత్తం స్ప్రెడ్ అయింది అంటే కరిగే పదార్థం ఎక్కువగా తొందరగా స్ప్రెడ్ అయింది, కరగని పదార్థం అట్లాగే ఉంటుందండి. ఆ విషయం మరి మనందరికి కూడా తెలుసు. మరి దాన్ని ఒక నియమం రూపంలో చెప్పడం జరిగింది. ఇది తర్వాత రివర్స్ ఆస్మోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రివర్స్ ఆస్మోసిస్ అనేటటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఎక్కువ పీడనాన్ని కలిగించి ఉప్పు నీటి మీద పీడనాన్ని కలిగించినప్పుడు ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఉప్పు నుంచి సాల్ట్ వాటర్ లో నుంచి సాల్ట్ ని సపరేట్ చేసి మంచి వాటర్ ని సపరేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని రివర్స్ ఆస్మోసిస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సముద్రం నీటిలో ఉన్నటువంటి నీరు అనేది పనికిరాదు మనకు తాగటానికి, కానీ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా పీడనాన్ని కలిగించడం ద్వారా ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఉప్పు నుంచి నీటిని వేరు చేస్తారు. ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఉప్పు నుంచి నీటిని వేరు చేసి సపరేట్ చేయడం జరుగుతుంది, మంచి నీరుగా సపరేట్ అవుతుంది. దాన్ని రివర్స్ ఆస్మోసిస్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. మనకి ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ లో కూడా మరి నీళ్ళు అనేవి ప్యూరిఫికేషన్ అయ్యేటటువంటి ప్రాసెస్ కూడా ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ డయాలసిస్ అని చెప్పాం. విలియం కాఫ్ అనేటటువంటి శాస్త్రవేత్త డయాలసిస్ మిషన్ కనుక్కోవడం జరిగింది చెప్పాము మనం. ఆ రక్తంలో మలినాలు మొత్తం వడపోసేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఈ డయాలసిస్ ద్వారా జరుగుతుందని చెప్పాం. అంటే ద్రవాభిసరణం ద్వారా జరుగుతుందని చెప్పాం. రక్తంలో ఉన్నటువంటి మలినాలు ఉన్నటువంటి రక్తానికి గాఢత తక్కువ ఉంది, కింద ఉన్నటువంటి డైలైజింగ్ ఫ్లూయిడ్ ద్రావణం గాఢత ఎక్కువగా ఉంది. ఆటోమేటిక్ గా నీరు పై నుంచి కింద ఆ మలినాలు మొత్తం కూడా కింద ఉన్నటువంటి డైలైజింగ్ ఫ్లూయిడ్ లోకి రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి నియమం అండి. ఇది రివర్స్ ఆస్మోసిస్ అనేది ఇంపార్టెంట్. రివర్స్ ఆస్మోసిస్ అనేటటువంటిది ఏంటంటే మనం ఎక్కువగా పీడనాన్ని కలిగించడం వల్ల ఎదురుండి ఇక్కడ మంచి సాల్ట్ వాటర్ ఉంటుంది, సముద్రపు నీరు, ఇటు పక్కన మంచి నీరు ఉంటుంది. ఆ సముద్రపు నీటి మీద ఎక్కువ పీడనాన్ని కలిగించినప్పుడు ఆ సాల్ట్ వాటర్ లో ఉన్నటువంటి సాల్ట్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని రివర్స్ ఆస్మోసిస్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంకా చూడండి, మనకి
జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, బయటకు వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్ తింటూ ఉంటాం. మనం ఆ చిప్స్ ప్యాకెట్ తినగానే నోరెండిపోయి బాగా ఆకలి, బాగా దాహంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ చిప్స్ ప్యాకెట్ దానిలో ఉన్నటువంటి చిప్స్ తింటామో దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి లోపలికి వెళ్ళగానే ఏమవుతుందంటే అక్కడ ఆ ద్రవాల యొక్క గాఢతలో తేడా రావటం వల్ల, అంటే ఏంటి, అక్కడ నీరు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది, గాఢత పెరిగిద్ది. అక్కడ చెప్పాం కదా, తక్కువ గాఢత నుంచి అధిక గాఢతకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఆ నీటి యొక్క గాఢతలో తేడా రావటం వల్ల మనకి నోరంతా ఎండిపోయినట్లుగా ఉండి ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలనిపించింది. డ్రింకులు తాగినప్పుడు కూడా అంతే. డ్రింకులు తాగినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అక్కడ దాంట్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గాఢత ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీరు మొత్తం కూడా ఆ కణాల దగ్గరికి వెళ్ళటం వల్ల మనకి నీరు ఇంకా ఎక్కువ తాగాలనిపించి అతిగా దాహం అవటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. చాలా చాలా సింపుల్ గా ఈజీగా ఉండేటటువంటి టాపిక్. దీని కాన్సెప్టే మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఆస్మాసిస్ అంటే తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు వెళ్ళటం. తర్వాత వ్యాపనం అంటే అధిక గాఢత నుంచి తక్కువ గాఢతకి. ఓకే, మరి ఆస్మాసిస్ లో చూడండి మనకి చెప్పాము మనం, అంతర ద్రవాభిసరణం, బాహ్య ద్రవాభిసరణం. అంటే బయట నుంచి లోపలికి వెళితే అంతర ద్రవాభిసరణం. బయట నుంచి లోపలికి వెళ్తుందంటే ఏంటి, బయట తక్కువ గాఢత ఉంటుంది, బేకర్లో నీటి గాఢత తక్కువగా ఉండి దాంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ కిస్మిస్ కి గాఢత ఎక్కువ ఉంటే అది లోపలికి పోతే అంతర ద్రవాభిసరణం. మరి బాహ్య ద్రవాభిసరణం అంటే ఏంటి, బయట గాఢత ఎక్కువగా ఉంటే బయటకు తక్కువ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మరి ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో గ్రేప్స్ సంబంధించినటువంటి ద్రాక్ష గాఢత తక్కువగా ఉండి బయట ఉన్నటువంటి బేకర్ లో ఉన్న నీటి గాఢతకి ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా లోపల నుంచి బయటకు వచ్చింది, అది బాహ్య ద్రవాభిసరణం. సో ఇది కూడా అంతేనండి. సేమ్ ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నట్లయితే కోడిగుడ్డు పొరతోటి ప్లాస్మా పొరతో చేసినటువంటి దాంట్లో మనం చక్కెర ద్రావణం దాంట్లో తీసుకుంటే లోపలికి పోయింది, అది అంతర్ద్రవాభిసరణం. అట్లా కాకుండా చక్కెర ద్రావణం బయట బేకర్లో తీసుకుని ఆ పౌచ్ లో నీళ్లు తీసుకుంటే బయటకు వచ్చింది, అది బాహ్య ద్రవాభిసరణం. ఇక్కడ కూడా అంతే. బంగాళాదుంప ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏంటి, పెట్రీ డిష్ లో నీళ్లు తీసుకుంటే లోపల బంగాళాదుంపలో చక్కెర ద్రావణం తీసుకుంటే లోపలికి పోద్ది నీరు, అంతర్ద్రవాభిసరణం. అట్లా కాకుండా బంగాళాదుంపలోనే నీళ్లు తీసుకొని దాంట్లో ఉన్న పెట్రీ డిష్ లో షుగర్ సొల్యూషన్ తీసుకుంటే బయటకు వచ్చింది. సో ఇది కాన్సెప్ట్ అండి, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్ లో మన మొత్తం ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటిది ఏపీలో ఉన్నటువంటి సిలబస్ లో ఇది మీకు ఉందా లేదా అనేటటువంటిది నాకు నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. దీంట్లో చూస్తే నాకు కనిపించదు, కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎవరైనా ఫాలో అయినట్లయితే మీరు చెప్పినట్లయితే దానికి సంబంధించి మీకు ఈ కనెక్టెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కేవలం ఏపీలో ఈ 3 చాప్టర్లు ఉన్నటువంటి 4 చాప్టర్లు ఉన్నటువంటి బుక్ మాత్రమే మనకి ఇక్కడ కనిపించింది. దీంట్లో 5, 6, 12 అంట. మరి ఏంటో మరి ఇట్లా ఇచ్చాడు. మరి మిగిలినటువంటి చాప్టర్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కనీసం మీరు పీడిఎఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నాకు ఇచ్చినా కానీ నేను తర్వాత మీకు వీటికి సంబంధించినటువంటి వీడియోని మీకు కంప్లీట్ గా మీకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతుందండి. మరి ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ లక్, జై హింద్. వీరయ్య గారు, ఏపీలో మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఉందా లేదా ఒకసారి మాకు చెప్పండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఒకసారి నాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారని ఆశిస్తున్నాను. స్వప్న గారు, వీరయ్య గారు, మరి సిలబస్ మీకు ఏపీలో ఉన్నటువంటి సిలబస్ లో ఉందా లేదా నాకు ఒకసారి చెప్పండి. మీరు మీకు 9th కి సంబంధించినటువంటి చాప్టర్ లో ఏమేమి ఉన్నాయి అనేవి నాకు ఒకసారి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఉన్నటువంటి సిలబస్ ఏముంది? నేను నెట్ లో చూసినప్పుడు మీకు కేవలం దీనికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ కూడా ఏపీలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీరు ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు ఏంటనేది చెప్తే దానికి సంబంధించినటువంటి చెప్పే ప్రయత్నం చేస్తానండి. మరి మీకున్నటువంటి సిలబస్ అనేది నాకైతే అర్థం కాలేదు. నాకు ఉన్నటువంటిది ఒకటి తెప్పించాను, పీడిఎఫ్ చూసినా కానీ అదే కనిపించింది. మరి మీకు సంబంధించినటువంటి బుక్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు చెప్పినట్లయితే నేను దాన్ని కూడా వీడియో రూపంలో చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి.